అటు మనం అంతేనా ఆత్మ, ఆత్మల తండ్రి పరమాత్మ. ఐ ఆమ్ ఏ సోల్, మై సోల్ ఫాదర్ ఈ సుప్రీం సోల్. మనం ఆత్మలైతే ఆయన పరమాత్మ. అంటే ఈ కలియుగ ప్రపంచాన్ని, అంధకారంలో ప్రపంచాన్ని బంగారు ప్రపంచంగా చేయడానికి ఇప్పుడు పరమాత్మను వచ్చాడు. అంటే మనం ఎప్పుడైనా మెడిటేషన్ వచ్చినప్పుడు నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ అనుకొని ధ్యానించాడు. అప్పుడు మన ఆత్మ ఏమైపోతుంది? పుణ్యాత్మగా అయిపోతుంది. అలా రోజు ధ్యానం చేయాలి. చేసేమైతే మనమే దేవతగా అయిపోయి, మనుషుల్ని దేవతగా చేయడానికి భగవంతుడు వచ్చాడు. నరుడే నారాయణ అయిపోతుంది. ధ్యానం చేసినప్పుడు మరి ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. అంటే అది నువ్వు సాధన చేసుకుంటూ పోవాలి, అభ్యాసం. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎటో తిరిగింది కదా, అది లైన్ రావంటే వెంటనే వస్తుందా? టైం పడుతుంది. అంటే దానికి స్పెషల్ ప్రాసెస్ ఉంటుంది. అంటే స్పెషల్ అంటే ఏంటంటే మనం బ్రహ్మీ ముహూర్తం ఉంటాం ఉదయం, ఆ టైంలో కూర్చో కొద్దిగా సడన్గా వెంటనే ఏకాగ్రత కూర్చోదు. పవర్ఫుల్గా అనమాట. ఆ టైంలో 4 to 5 కూర్చో, ప్రశాంతంగా ఉంటుంది కదా వాతావరణం కూడా, మంచి కూర్చో. ఈవినింగ్ 6 to 7 ఈ 2 సమయాలు మంచి అనుకూలమైన సమయాలు. ఎక్కువ మనం ప్రతినిధించాల్సిన బ్రహ్మీ ముహూర్తానికి. బ్రహ్మీ ముహూర్తం చాలా చాలా ఫేమస్. అది ఆ రోజు అప్పుడు మనం మనసు ఏకాగ్రతగా వెంటనే కుదురుతుంది. ఆ పరమాత్మ వైపు పోతుంది. పైన రెడీగా ఉంటాడు. ఎవరు లేచారు, ఎవరు నన్ను గుర్తు చేస్తున్నారు, శక్తిని ఇవ్వడానికి. మనం నిద్రపోతే పోగొట్టుకుంటాం. నిద్రపోకూడదు, కంపల్సరీ లేవాల. సమయం లేదంటున్నాడు. మన కరోనా ఎట్లా వచ్చింది? మళ్ళీ కలిగి వినాశం కూడా సడన్గా వస్తుంది, చెప్పి రాదు. అంటే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ రండి. ఒకప్పుడు నరుడు నారాయణగా ఉండేవాడు, కృతయుగంలో. నారి లక్ష్మిగా ఉండేది. మనమే ఇలా ఉండేవాళ్ళం దేవతలుగా. జన్మలు తీసుకుంటూ మానవులే. మళ్ళీ ఇలా తయారు చేయడానికి భగవంతుడు వచ్చాడు, పరమాత్మ, శివ పరమాత్మ. అంటే మనం కూడా పరమాత్మని ధ్యానం చేసామంటే ఇలా దేవతలుగా అయిపోతాం. నేను ఆత్మ అనుకోవాలి, నేను శరీరం అనుకోకూడదు. శరీరం అనుకుంటే దేవతలు గుర్తొస్తారు, దేవుడు గుర్తురాడు. ఎప్పుడైనా మెడిటేషన్లో కూర్చొని ధ్యానం ఉంటే నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ వచ్చాడు నన్ను ఇప్పుడు దేవాత్మగా చేయడానికి. నా ఆత్మలో ఉన్న చెడు గుణాలన్నీ తొలగిస్తున్నారు. కామ, క్రోధ, లోభము, అహంకారాలన్నీ తొలగిపోతున్నాయి. పరమాత్మని ఎదుగుచే అన్నీ తొలగిపోతున్నాయి. ఆయన పరమ పవిత్రుడు అన్నమాట. ఇలా ధ్యానం చేయి, కూర్చొని చేస్తావు ప్రాక్టీస్. ఇక్కడ రండి మై రండి. నేను వీడియో తీసుకుని యూట్యూబ్లో పెట్టుకుంటాను. చూడండి, మనలో ఆత్మ ఉంది. ఎక్కడ ఉన్నావు? ఆత్మ ఎక్కడ కదా. ఈ ఆత్మ ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి. చెవి, కన్ను, నోరు, ఇవన్నీ. ఆత్మ బయటికి వెళ్ళి పని చేస్తాయి. పని చేయగల చేస్తాయా? చేయవు. కాబట్టి ఆత్మ ఎవరు? రాజు. ఈ శరీరం ఆత్మకు రథం, శరీరం అన్నమాట. కన్నతని చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు, చెడు వినొద్దు. వీటిని అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడు అదుపులోకి వస్తాయి ఇవి చెప్పండి? నువ్వు ధ్యానం చేసినప్పుడు అదుపులోకి వస్తాయి. ఎట్లా ధ్యానం చేయాలి? బయట ఎన్నో ఉన్నాయి ధ్యాన కేంద్రాలు. పిరమిడ్ ధ్యానం అంట, ఆ ధ్యానం అంట. ఇది కాదు. ఇది ఏంటంటే ఇది రాజయోగం ఉంటుంది. ఇది భగవద్గీతలో కూడా ఉంది. రాజయోగం అంటే ఏంటంటే నిన్ను ఆత్మ అనుకొని పరమాత్మను ధ్యానం చేయడం. ఇది రాజయోగం. దీనివల్ల ఏమైతే నువ్వు విశ్వ మహారాజుగా ఇది చేస్తాడు. స్వర్గానికే యజమానిగా చేస్తాడు. ఎవరు? పరమాత్మ. కృతయుగంలో దేవత అయిపోతాం. అంటే మన యోగంలో వచ్చినప్పుడైనా నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ, అంతే. బస్ రెండు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్నాళ్ళు నేనంటే ఏమనుకున్నాం? శరీరం అనుకున్నాం. కానీ ఈ శరీరం కాదు. ఈ శరీరం పంచతత్వాలు అవుతాయి. ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది. అని ఆత్మ నాశనం కాదు. ఇది చనిపోదు ఆత్మ. ఇది ఇప్పుడు చొక్కా చినిపోయింది, ఏం చేస్తా? తీసేసి కొత్త చేసుకుంటున్నా. అట్లాగే ఆత్మ ఏం చేస్తుంది? శరీరం ముసిళ్ళు అయిపోయింది. దీన్ని వదిలేసి మళ్ళీ కొత్త శరీరం తీసుకుంటాం. అయితే అది వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళదు. నువ్వు ఈ శరీరంతో ఏం మంచి చేసావు, చెడు చేసి ఎంబడి తీసుకెళ్తావు. మంచి ఎక్కువ ఉందనుకో, ఏమవుతావు? దేవాత్మ. చెడు ఎక్కువ ఉంటే బీదవాళ్ళ కష్టాలతో, బాధలతో పడతాం. అంటే మనం బయట గుడ్డి వాళ్ళు చూసి ఎందుకు వాళ్ళు కాదు ఆ జన్మ అంటే వాళ్ళు తీసుకుని కర్మ వల్ల చేయాలి. ఓకేనా? ఇది చూడండి, గాడ్ అంట. జిఓడి గాడ్, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. అంటే ఉత్పత్తి, పాలన, వినాశనం. భగవంతుడు ఎలా ఉంటాడు? నేను జ్యోతి స్వరూపుడు అన్న పరమాత్మ. వాళ్ళు ఆయన ఎట్లా ఈ సృష్టిని నడుపుతున్నాడు అంటే వీళ్ళ ముగ్గురు ద్వారా నడుపుతున్నాడు. బ్రహ్మ, విష్ణు, శంకర్ ద్వారా. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. పరంధాం అనేది అక్కడ ఉంటాడు పైన.
ఆ చిన్న చిన్న స్టార్స్ ఉన్నాయి కనపడుతున్నాయా? ఎంత ఎవరు? మనమే ఆత్మలు. ఆత్మ అక్కడి నుంచి వచ్చిన ఉంటాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రే చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, శివరాత్రి వస్తుంది. శివరాత్రి రోజు ఏమేం చేస్తాం మనం? శివరాత్రి రోజు ఏం చేస్తాం? ఉపవాసం ఉంటాం, జాగారణ చేస్తాం. యాక్చువల్గా ఉపవాసం అంటే ఏంటి? అంటే దగ్గర, ఉపవాసం అంటే నివసించడం. ఆ రోజు మన మనస్సును పరమాత్మ దగ్గరగా పెట్టాలి, శివ పరమాత్మ. కానీ మనం ఏం చేసాం? అన్నం మానేసాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? జాగరణ. జాగరణ అంటే ఏంటి? మేలుకోవాలి. ఏం మేలుకోవాలి? అజ్ఞానం అని నిద్ర నుంచి మేలుకుంటున్నాం. అందుకే మనం అన్ని పండుగలు పగులు చేసుకుంటే ఒక శివరాత్రి రాత్రి చేసుకుంటాం. ఎందుకు తెలుసా? ఎప్పుడైతే ఈ సృష్టి అజ్ఞాన అంధకారం లేకపోతే అప్పుడే శివుడు వస్తాడు. అందుకే శివరాత్రి అంటారు. సరే, మనం ఆయన సదానంతరప్పుడు మనం ప్రతి శివరాత్రి చేస్తూనే ఉన్నాం పూజలు. మనమైతే ఆనందంగా లేవు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఇక్కడ చిన్న పొరపాటు చేసాం. మనం శివుడిని శంకర్ని కలిపేసాం భక్తి మార్గంలో. శివుడు వేరు, శంకరుడు వేరు. అందుకే చూడండి, మనం సదాశివ అంటాం కానీ సదాశంకర అన్నాం. సత్యం శివం సుందరం అంటాం కానీ సత్యం శంకరం సుందరం అన్నాం. సదానందరూపం శివోహం శంకరోహం శంకరోహం. మహాశివరాత్రి అంటాం కానీ మహాశంకరాత్రి అన్నాం. శివుడు వేరు, శంకరుడు వేరు. కానీ మన భక్తి మార్గంలో ఇద్దరు ఒకటే కలిపేసాము. అందుకే మనకు ప్రాప్తి రావట్లేదు. శంకరుడు ఎవరు? దేవత అన్నాడు. త్రిమూర్తుల్లో ఒకడే. బొట్టు పెట్టుకోవచ్చు. బొట్టు అక్కడ ఉంది, పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకోలేదు కానీ మేము పెట్టుకోవచ్చు, పెట్టుకుంటా, అట్లేం లేదు. అదే బొట్టు పెట్టుకోలేదు కదా, మన హిందుత్వం మన గుడి. పెట్టుకుంటాం అట్లే. ఇప్పుడు ఇక్కడ బొట్టు, ఇక్కడ ఎందుకు బొట్టు పెడతామంటే ఇక్కడ ఆత్మ ఉందని. మరి మీరు పెట్టుకోని చెప్తే నాకు మంచిగా అనిపిస్తుంది. అనుభవం చేసుకుంటాం అన్నాడు, ఆత్మ ఉంది. అదే ముందు మీరు పెట్టుకుంటే మీరే మాకు ఆదర్శంగా ఉంటుంది కదా. మన బొట్టు కాదు మెయిన్. అలసంగాలు ఉన్నాయి. బొట్టు అది కాదు. బొట్టు మెయిన్ కాదు. మనం హిందువులో మన ఐడెంటిటీయే మన బొట్టు. మన ఫస్ట్ ఆత్మ, హిందువులం కాదు, ఆత్మ. ఇది అనుకునే మనం ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి అవకాశం ఇస్తున్నాం. మతం ఏం తెలుసా? మానవత్వం. మనం చేస్తున్నాం. ఫస్ట్ మిస్టేక్ ఇది. మానవత్వం మంది. మానవత్వం హెల్ప్ చేయడం. సరే, మీరు అన్ని మతాలు సమానం అంటారు కదా. ఇప్పుడు అరిషడ్ వర్గాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిలో, వాటిని తొలగించుకోవాలి మనం. హిందుత్వానికి ఫస్ట్ దెబ్బనే ఈ బ్రహ్మకుమారి. అట్లేమనుకోద్దండి. అనుకోదాం కదా. బొట్టు పెట్టుకోండి ఫస్ట్. మీరు ఏం లేదు, బొట్టు కోపం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే ఎలా? కోపం జయించి బొట్టు పెట్టుకోవాలి. అట్లేం లేదు. ఈ మెట్లు చూసారా ఎన్ని ఉంటాయి? 84 మెట్లు ఉంటాయి. ఎందుకు 84 మెట్లు ఉంటాయి? మనకు ఎన్ని యుగాలు గుర్తుందే మీకు? ఏమన్నా 4 యుగాలు ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం? కలియుగంలో. కలియుగంలో. మళ్ళీ కలియుగం అయితే ఏమొస్తుంది? కృతయుగం వస్తుంది. అంతే కదా. మనం ఈ 4 యుగాలు కలిపి 84 జన్మలు తీసుకుంటాం. అందుకే ఇక్కడ 84 మెట్లు ఉంటాయి. సత్యయుగంలో, కృతయుగంలో 8 జన్మలు, త్రేతాయుగంలో 12, ద్వాపరయుగంలో 21, కలియుగంలో 42. ఇవన్నీ కలిపితే మనకు 84 వస్తుంది.